భాగంగా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రేపు హెలిప్యాడ్ ద్వారా చాపర్ ద్వారా వస్తారని, అక్కడి నుంచి కూడా ఎక్స్ఎమ్మెల్యే సర్వేపల్లి ఆయన కలిసి ములాఖాత్లో అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా హైవే నుంచి గ్రాండ్ ట్రంక్ రోడ్ మీదుగా ఎక్స్ఎమ్మెల్యే కోవూరు వారిని కలిసి పరామర్శించి అక్కడి నుంచి నేరుగా మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తారని మనకి రిక్వెస్ట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఆ పర్మిషన్కి గాను చూసి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. పోలీస్ అంతా కూడా ఆ పర్మిషన్ ఇచ్చే భాగంలో వారిని మనం అడిగాము, ఎక్కడైనా సరే గ్యాదరింగ్స్ ఉన్నాయా, ర్యాలీస్ ఉన్నాయా అని. వారు దాని సమాధానంగా ఎటువంటి గ్యాదరింగ్ చేయట్లేదు, ఎటువంటి అసెంబ్లీ చేయట్లేదు, మొబిలైజేషన్ అనేది అసలు లేదు, అలాగే ర్యాలీస్ అటువంటి కూడా ఏం పెట్టట్లేదని మాకు లిఖితపూర్వకంగా ఇచ్చున్నారు. దాన్ని బేస్ చేసుకుని మేమంతా కూడా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగిందండి. సో పోలీసు అందరూ కూడా వివిధ పాయింట్లో ఉంటారు. ఫస్ట్ హెలిప్యాడ్లో కూడా మురికి ఎవరు వెళ్లకుండా పటిష్టంగా డబుల్ బ్యారికేడ్ చేస్తున్నాము. అక్కడ కూడా పబ్లిక్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. అదంతా కూడా వారు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా జైలు అనేది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో కూడా జైలు ములాఖాత్కి ఎంతమంది ఎలా చేస్తారో వారిని మాత్రం ఎలా చేస్తాము, కాన్వాయ్ మాత్రం లోపలికి ఎలా చేస్తాము. వారితో పాటు ఎవరైతే ములాఖాత్లోకి వెళ్తారో వారితో కూడా మేము ఎక్కడ కూడా పబ్లిక్ గ్యాదర్ అవడానికి, గుడ్డానికి ఎక్కడ కూడా మేము దానికి పర్మిషన్ ఇవ్వలేదండి. సో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఎక్కడ కూడా మీరు వచ్చి అంటే ఎక్స్సీఎం గారి మూమెంట్ని ఎక్కడ కూడా అబ్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు. ఎక్కడ కూడా ఆయన కాన్వాయ్ మధ్యలో రావడం కానీ, ఆయన తాగడానికి కానీ, ముట్టుకోవడానికి కానీ, ఆ కాన్వాయ్ చుట్టుపక్కల కూడా ఎక్కడ రావడం వీల్లేదు. ఈ ప్రికాషనరీ మెజర్గా భాగంగా మేము చాలా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రతి 50 మీటర్స్కి సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాన్ని లైవ్ రికార్డింగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కూడా మేము డ్రోన్స్, ఒక 10 డ్రోన్స్ దాన్ని పెడుతున్నాము. సో డ్రోన్ కెమెరాస్లో కూడా ఇవంతా కూడా రికార్డ్ చేస్తాము. ప్రతిదీ రికార్డింగ్ అంటూ ఉంటుంది. ఎందుకంటే పాత ఘటనలు చూసాము, దాన్ని బేస్ చేసుకుని నెల్లూరులో అటువంటి జరగకుండా ఉండాలని మేము చాలా వరకు చేస్తున్నాము. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా వచ్చి వెళ్ళే వరకు కూడా బాధ్యత మాదే కాబట్టి దీనికి పబ్లిక్ మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఎక్కడైతే నేరో జంక్షన్ ఉందో అక్కడ కూడా మేము కొంచెం కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకున్నాము. ఆ రిస్ట్రిక్టెడ్ జోన్లో పబ్లిక్ వెళ్లకుండా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ పర్మిషన్ల భాగంగా ఎక్కడా కూడా ప్రొవోకేటివ్ బ్యానర్స్ కానీ, ప్లకార్డ్స్ కానీ పెట్టడానికి వీల్లేదు. క్రాకర్స్ అవి కూడా పేల్చడానికి పర్మిషన్ లేదు. డీజేలు పెట్టి మధ్యలో ఆపడం అట్లాంటివి కూడా చేయడానికి వీల్లేదు. వీటిలో ఏమైనా ఉల్లంఘించినా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి.